వైకాపా హయాంలో వృద్ధి నేలబారు 2022-23తో పోలిస్తే జీఎస్డీపీ వృద్ధిలో 3.1% తగ్గుదల, తలసరి ఆదాయం 1.21% తక్కువ, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలది కింద చూపే, సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం అంటూ వ్యవసాయం పారిశ్రామికం సేవారంగం గతేడాది రాష్ట్రంలో ఏ రంగం చూసినా వృద్ధి నేల చూపే, ఉపరంగాల్లోనూ అధిక శాతం నిరాశాజనకమే. వైకాపా ప్రభుత్వంలో అన్ని రంగాలు ఎంత అస్తవ్యస్తంగా తయారయ్యాయో గత పాలకులు రాష్ట్రాన్ని ఎంతలా భ్రష్టు పట్టించారు. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో పోలిస్తే 19-24 మధ్య వైకాపాయంలో జీఎస్డీపీ తలసరి ఆదాయం సహా వ్యవసాయం సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది. 22-23 సంవత్సరంతో పోల్చిన 23-24 వృద్ధి రేటు బాగా క్షీణించింది. 22-23లో జీఎస్డీపీ వృద్ధి 13.5%, 23-24లో ముందస్తు అంచనాల మేరకు ఇది 10.4% మాత్రమే, అంటే 3.1% తగ్గింది. ఇదే కాలంలో తలసరి ఆదాయంలో వృద్ధి 11.49% నుంచి 10.28%కి దిగజారింది, అంటే 1.21% తక్కువగా నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 లక్షల టన్నులు తగ్గింది. 23-24లో జీఎస్డీపీలో 14.4 లక్షల కోట్లు తలసరి ఆదాయం 2,42,479 ఉందని సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే 2023-24 వివరాలను ప్రభుత్వం వెల్లడించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత తెలివైనటువంటి అంశం ఏంటే, ఒక నిజాన్ని జాగ్రత్తగా వక్రీకరించి రాయడం. జిఎస్టీపీకి సంబంధించి ప్రతి ఏడాది కూడా హైక్ వచ్చింది. దేశంలో టాప్ 5లో ఉన్నది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఉంది ఎంతకాలం. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం తగ్గింది. ఏది గ్రోత్లో తగ్గింది. 11 అనుకున్నప్పుడు 10 దగ్గరకు తగ్గింది. ఇది పాయింట్. దాన్ని అంటే మనం 100 రూపాయలు సంపాదిస్తాం అనుకున్నప్పుడు 90 సంపాదిస్తే అది చేతకాంతనం అయిందనమాట. అది అభివృద్ధి నిరోధకమైంది. అలాగే దాదాపు 50,000 రూపాయల తలసరి ఆదాయం పెరిగితే అది అసమర్థత అయింది. అంటే ఫిగర్ వాస్తవం. క్రిందటిసారి ఖచ్చితంగా అగ్రికల్చర్ అదైతే మాత్రం లాస్ట్ ఇయర్ తగ్గినాయి. ఎందుకు అంటే ఏదైతే కరువు వచ్చింది దాని ఇంపాక్ట్ అయితే నిజం, మనమే మాట్లాడుకున్నాం. జగన్కి ఈ ఏడాది అన్ని ఎదురు దెబ్బలే, అందులో వ్యవసాయం దెబ్బ, పారిశ్రామిక దెబ్బ. వ్యవసాయం దెబ్బ తిన్నప్పుడు ఆటోమేటిక్గా పారిశ్రామికీకరణ దెబ్బతింటుంది అన్నటువంటి. లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా తగ్గింది. కానీ ఓవరాల్ ఫిగర్స్ 2014-19, 19-24 ఈ ఏడాది వారీగా లెక్కలిస్తే కనబడుతుంది. జిఎస్డిపి గ్రోత్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏమీ లేదని చెప్పేటటువంటి ప్రయత్నంలో వార్తల ద్వారా తెలివిగా తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.